అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. ఏపీ మద్యం కుంభకోణం కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుపై మరో కేసు నమోదైంది. కారుమూరితో పాటుగా ఆయన కుమారుడు సునీల్ పైన కేసు నమోదు చేశారు పోలీసులు. ఇక ఏపీ మద్యం రవాణా కాంట్రాక్ట్లో అక్రమాలపైన ఇప్పటికే సిట్ కేసు నమోదైంది. ఇక కేసు నుంచి తప్పించాలంటూ సిట్ విచారణ అధికారికి లంచం ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారంటూ సిట్ ఐఓ ఫిర్యాదు. ఈ నేపథ్యంలో 318 క్లాస్ 4తో పాటుగా 61 క్లాస్ 2 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు విజయవాడ సూర్యారావుపేట పోలీసులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భరత్ అందిస్తారు. భరత్, చెప్పండి, కారుమూరి నాగేశ్వరరావుపై మరో కేసు నమోదైనటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. పూర్తి డీటెయిల్స్ ఏంటి, అప్డేట్స్ ఏంటి? ఏపీ మద్యం కేసుకు సంబంధించినంత వరకు మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుతో పాటుగా ఆయన కుమారుడు సునీల్ పై ఇప్పటికే కేసులు నమోదైనటువంటి పరిస్థితి. మద్యం రవాణాకు సంబంధించినంత వరకు అక్రమ రవాణా పైన ఇప్పటికే సిట్ కేసులు పెట్టినటువంటి నేపథ్యం. అయితే ఈ నేపథ్యంలో ఈ కేసు నుంచి సిట్ అధికారి తప్పించాలంటూ కూడా సిట్ విచారణలో అధికారులకి లంచం ఇచ్చేటటువంటి ఆలోచనలు ఉన్నటువంటి నేపథ్యంలో సిట్ అధికారులు దాని మీద కూడా ఐఓకి ఫిర్యాదు చేయడంతో పాటుగా సెక్షన్ ఏదైతే బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం 318/4 61/2 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి. విజయవాడ సూర్యారావుపేటలో పోలీసులకు ఈ కేసు నమోదు చేసినటువంటి సిచ్యువేషన్. పూర్తిగా కూడా ఏదైతే గత ప్రభుత్వం మద్యంకి సంబంధించినంత వరకు ప్రభుత్వమే నిర్వహించేది. అయితే నిర్వహించేటటువంటి మద్యం రవాణాకు సంబంధించి అక్రమాలకు పాల్పడ్డారంటూ కూడా అప్పుడు కేసులు నమోదైనటువంటి నేపథ్యంలో మరో కొత్త కేసు వచ్చినటువంటి పరిస్థితి. ఏదైతే రవాణా జరుగుతున్నటువంటి నేపథ్యంలో సిఐడి సిట్ ఏర్పాటు చేయడం జరిగింది. సిట్కి సంబంధించినంత వరకు విచారణ జరుగుతున్నటువంటి సమయంలో మాజీ మంత్రి వాళ్ళకి లంచం ఇవ్వజూపడంపై కూడా పూర్తిగా ఫిర్యాదులు అందినటువంటి నేపథ్యంలో మరొక కేసు నమోదైనటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. రోజు రోజుకి కూడాను మాజీ మంత్రికి ఈ వ్యవహారంలో చిక్కుముడి పక్కన పెడితే కేసు ఉచ్చు బిగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉందని చెప్పాల్సిన పరిస్థితి ఉంది సార్. ఎస్ భరత్, కొంతవరకు అంటే ఏపీ మద్యం కుంభకోణం అంశం మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాల్లో కుదిపేసినటువంటి పరిస్థితి. అయితే తాజా కేసు పైన మాజీ మంత్రి కారుమూరి ఏమైనా స్పందించారా ఇప్పటి వరకు? అయితే దీని మీద అయితే సిట్ అధికారులు విచారణ జరుగుతున్నటువంటి నేపథ్యంలో అధికారులకు సంబంధించినంత వరకు కూడాను ఆ రోజు మద్యానికి సంబంధించినంత వరకు ప్రభుత్వమే మద్యానికి సంబంధించిన క్రయ విక్రయాలు నిర్వహించేటటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో క్రయ విక్రయాలకు సంబంధించినంత వరకు కూడాను అప్పుడు రవాణాకు సంబంధించిన వ్యవస్థలో మాజీ మంత్రి కుమారుడు కూడా హస్తం ఉన్నటువంటి నేపథ్యంలో విచారణకు పిలవడం, విచారణతో పాటుగా అక్కడ ఉండేటటువంటి ఏదైతే సిట్ అధికారులు ఎవరైతే విచారణ చేస్తున్నటువంటి సమయంలోనే వాళ్ళకి లంచం ఆశ చూపినటువంటి పరిస్థితి. లంచాన్ని చూపిన తర్వాత పూర్తిగా కూడాను ఈ సిట్ నుంచి ఏదైతే ఈ కేసు నుంచి తప్పించాలంటూ కూడా ప్రాధాయపడినటువంటి పరిస్థితి. అయితే ఒకవైపు మాజీ మంత్రి అయినటువంటి ఈయన సిట్టుకి విచారణకు హాజరైనటువంటి నేపథ్యంలో అధికారులకే లంచం ఎరగా చూపించినటువంటి నేపథ్యంలో ఈ సిండికేట్ కి సంబంధించి ఏదైతే మద్యం రవాణాలో ఎటువంటి అక్రమాలకు పాల్పడ్డారనే దానిపై కూడాను ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడినటువంటి నేపథ్యంలో లంచం ఎరగా చూపేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లోనే వాళ్ళు పూర్తిగా కూడాను ఎరగా చూపి తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారంటూ కూడా సిట్ ఆరోపణలు చేయడంతో పాటుగా కేసు నమోదు చేయాలంటూ కూడా చెప్పినటువంటి నేపథ్యంలో ఉచ్చు బిగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది సంచలనంగా మారినటువంటి పరిస్థితి. ఎందుకంటే మాజీ మంత్రిగా ఉండేటటువంటి మంత్రి తన కుమారుడిపై కేసు రావడం, కేసు వచ్చినటువంటి నేపథ్యంలో విచారణ జరుగుతున్నటువంటి సమయంలో ఇటువంటి ఏదైతే లంచం ఇచ్చేందుకు ప్రలోభాలకు పాల్పడుతున్నటువంటి నేపథ్యంలో ఇటువంటి ప్రలోభాలకు పాల్పడేటటువంటి పరిస్థితుల్లో ఎటువంటి అవకతవకలు జరిగాయి అనే దానిపై కూడా ప్రజలు నిశ్చితంగా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఖచ్చితంగా ఆ రోజు జరిగినటువంటి రవాణాకు సంబంధించినంత వరకు పూర్తిగా అక్రమాలకు పాల్పడినటువంటి నేపథ్యంలోనే ఇటువంటి ఎరగా చూపేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి సిట్ అధికారులు దీన్ని పూర్తిగా కూడాను దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళపై కేసులు కూడా నమోదు చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కేసు సంచలనంగా మారినటువంటి పరిస్థితి. రోజు రోజుకి కూడాను ఈ సిండికేట్ రవాణాకు ఏదైతే లిక్కర్ సిండికేట్ కి సంబంధించినంత వరకు రవాణాకి సంబంధించిన అంశాల్లో ఉచ్చుగత అయితే మాత్రం మాజీ మంత్రితో పాటుగా కొడుకు కూడా రోజు రోజుకి బిగిసే అవకాశం కనిపిస్తా ఉందని చెప్పాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్ భరత్, థ్యాంక్ యూ. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుపై మరో కేసు నమోదైంది. కారుమూరితో పాటుగా ఆయన కుమారుడు సునీల్ పైన తాజాగా కేసు నమోదైనటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏపీ మద్యం రవాణా కాంట్రాక్ట్లో అక్రమాలపైన ఇప్పటికే సిట్ కేసు నమోదైనటువంటి నేపథ్యంలో అయితే కేసు నుంచి తప్పించాలంటూ కూడా సిట్ విచారణ అధికారికి లంచం ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారంటూ కూడా సిట్ ఐఓ ఫిర్యాదు. ఈ నేపథ్యంలో బిఎన్ఎస్ సెక్షన్ 318 క్లాస్ 4 61 క్లాస్ 2 సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది విజయవాడలోని సూర్యారావుపేట పోలీసులు.